అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 74 వానప్రస్థ ధర్మ నిరూపణం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు వానప్రస్థ ధర్మ నిరూపణం మునులారా వానప్రస్థాశ్రమాన్ని వర్ణిస్తాను అవధరించండి వానప్రస్థాశ్రమంలో ప్రవేశించదలుచుకున్నవాడు తన భార్యను తీసుకుని వెళ్ళవచ్చు లేదా సమర్థుడైన కొడుకుపై ఆమె సంరక్షణ భారాన్ని మోపి వెళ్ళవచ్చు అంతేగాని ఆమె సంగతి చూడకుండా వెళ్ళరాదు వానప్రస్థికి బ్రహ్మచర్యం విధాయకం శృంగారానికి సంబంధించిన ఆలోచన కూడా మదిలో మెదలరాదు శ్రితాగ్నిని గృహాగ్నిని తనతోబాటు వనంలోకి తీసుకుపోవాలి ఎందుకంటే వనమంటే అడవి అడవిలోకి పోయి ఆశ్రమాన్ని ఆశ్రయాన్ని ఏర్పాటు చేసుకుని శాంతంగా క్షమసహితంగా మనస్సునుంచుకుని అహర్నిశలు దేవోపాసన చేస్తూ జీవించడాన్నే వానప్రస్థాశ్రమం అని వ్యవహరిస్తారు అక్కడ దున్నని భూమి నుండి పుట్టిన అన్నం ద్వారా అగ్నిదేవునికి పితరులకు దేవతలకు అతిథులకు సేవకులకు తృప్తి కలిగించాలి ఆత్మజ్ఞాన తత్పరులై ఉండాలి శరీరానికి స్నానం అంగవస్త్రధారణ తప్ప ఏ సంస్కారమూ ఉండరాదు జటలు గడ్డము ఎంతగా పెరిగినా పట్టించుకోరాదు ఇంద్రియ దమనం త్రికాల స్నానం తప్పనిసరి ఎవరి నుండి ఎటువంటి దానాన్ని స్వీకరింపరాదు స్వాధ్యాయం భగవద్ధ్యానం లోక కళ్యాణం ఇవే వానప్రస్థికి నిత్యకృత్యాలు తప్పనిసరైతే అన్నం కోసం మాత్రమే ధన సంపాదన చేయవచ్చు వ్రతాల ద్వారా ఆత్మశుద్ధిని గావించుకోవాలి వారానికొకమారు తరువాత పక్షంలో నొకమారు ఆపై మాసాంతమందే భోజనం చేసే వ్రతం పట్టాలి చాంద్రాయణం చేస్తూ భూమిపై సేనిస్తూ వీలైనన్ని ధార్మిక కృత్యాలను అన్నంతో కాకుండా ఫలాలతో సంకల్పించి నెరవేర్చాలి గ్రీష్మ ఋతువులో కూడా పంచ అగ్ని మధ్యంలో 4 దిక్కులా అగ్నిని రగిల్చి సూర్యుని 5వ అగ్నిగా భావిస్తారు ఈ పంచాగ్నుల మధ్యమే పంచాగ్ని మధ్యం వర్షాలు పడుతున్నా మంచు కురుస్తున్నా అరుగుపైనే పడుకోగలగాలి హేమంతరువులో తడి బట్టలు కట్టుకుని జపం యోగాభ్యాసం చేయాలి పడకమీద తుమ్మముళ్ళు పడచిన వానిపై క్రోధంగాని పాదముల క్రింద ఎద్ద ముఖములు తివాచి పడచిన వానిపై ప్రసన్నతగాని సర్వాంగాలను చందన చర్చతో నెలపిన వానిపై ప్రేమగాని కలుగరాదు అప్పుడే అతడు ఆమె శుద్ధవానప్రస్థి అయినట్లు భావించవచ్చు సుఖదుఃఖాలకతీతులై సర్వసంగ పరిత్యాగులై భగవంతుని వైపు చేసే ప్రయాణంలో చివరిదానికి ముందలి మజిలీ వానప్రస్థం అధ్యాయం 102 అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 74 వానప్రస్థ ధర్మ నిరూపణం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు